ఇంతలో ఈ శిరోషామాంతుడు ఇది అంతా తన మాయా దర్పణంలో చూస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, శిరోషామాంతుడి యొక్క మాయా నిమ్మకాయ ఉన్నా సరే ఆ పిశాచి యొక్క ప్రత్యక్షమైందంటే అంతకు మించిన పిశాచి ఏదో ఈ అడవిలో బందీగా ఉందన్నమాట. పైగా ఆ పిశాచి మాతో స్నేహం కనుక చేస్తే ఖచ్చితంగా ఆ కాల సర్పనిధి ఎక్కడ ఉందో నాకు సహాయం చేయగలుగుతుంది. అంతేకాదు, ఊర్లో ప్రతి అమావాస్య ముందుకు ప్రవేశించే ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోగలుగుతాను. రేపే సూర్యరావునికి ఆ భయంకరమైన అడవి మార్గంలోనికి ప్రవేశించి ఆ ప్రేతాత్మ పిశాచిదాత స్నేహం ఏర్పరచుకోవాలి. లేకపోతే నేను అనుకునే నా కార్యసాధన సమయానికి వృధా అవుతూ ఉంది. ఓం క్లీం షిడోష, ఒక్కసారి ఆ కాలసర్పనిధి యొక్క ప్రవేశించే మార్గానికి నన్ను ఒక్కసారి ప్రవేశపెట్టు. ఓం క్లీం మార్గదర్శని, ఓం క్లీం శుక్రరక్షణి, ఓం క్లీం షిడోష మార్గ ప్రదక్షిణి అని మంత్రాలు చదవగా ఒక్కసారిగా ఈ శిరోషామాంతకుడు ఆ అద్దంలోనికి ప్రవేశించాడు. అంతేకాదు, ఈ శిరోషామాంతకుడు నేరుగా ఎక్కడైతే ఈ ఊరి పెద్ద ప్రతి అమావాస్య రోజు ఊరి చివరన ఉండి ఆ కాల సర్పనిధికి వెళ్తాడు, ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశానికి చేరుకున్న వెంటనే ఈ శిరోషామాంతకుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇదే మార్గం అన్నమాట. కానీ ఇక్కడ ఉన్న ఈ బండరా ఇక్కడితో అంతమైపోయింది. ఇక్కడి నుంచి మార్గం లేదే. ఇక్కడి నుంచి ఆ వ్యక్తి ఎలా వెళ్ళగలుగుతున్నాడు? శిరోష, ఆ వర్పయామి, ఇక్కడ ఉన్న ఆ మాయా మార్గం గురించి నాకు తెలియజేయు. ఓ ప్రీ శిరోష, ఆ వర్పయామి భూత ప్రత్యక్షం అని ఈ యొక్క మాంత్రుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఇంతలో ఈ మంత్రాలని నేరుగా ఈ కాలసర్ప గృహ వద్ద ప్రత్యక్షంగా ఉన్న ఈ కాలసర్ప గృహ వద్ద రక్షలుగా ఉన్న వాళ్ళు ఇద్దరికి ఆ మంత్రాలు వినిపించాయి. వాళ్ళు ఇద్దరు చాలా కోపావేశంతో రగిలిపోయి తన కంటిలోంచి ఒక భయంకరమైన శక్తిని ఇటువైపుగా విసిరారు. ఆ శక్తి చాలా వేగంగా గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఆ శక్తులు నేరుగా ఈ రాతిపై నుంచున్న ఈ శిరోషా మాంత్రికుని ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అంతేకాదు, ఈ శిరోషా మాంత్రికుని యథావిధిగా తిరిగి మరలా ఆ అద్దంలోంచి బయటకు పడవేశాయి. ఆ శిరోషా మాంత్రుడు ఆ గుహలో పడిపోయి ఇలా అంటూ ఉన్నాడు. అరే, శిరోషా మాంత్రికుడి శక్తి మించిన శక్తి ఇంకా అక్కడేదో దాగి ఉంది. ఆ మార్గంలోనికి ప్రవేశించడానికి వెళ్ళిన వెంటనే ఏదో ఒక భయంకరమైన శక్తి నన్ను వెనక్కి తోసేసింది. అంటే అది సామాన్యులు అడుగు పెట్టే చోటు కాదు. ఆ గృహ వద్దకు ప్రవేశపెట్టగలే వ్యక్తికి ఏదో ఒక బలమైన శక్తి ఉండాలి, లేదా ఆ నాగగిరి కోణతో సంబంధమైన ఉండాలి. అలా అయిన వ్యక్తి మాత్రమే ఆ గృహ వద్దకు ప్రవేశించగలడు మాత్రం. త్వరలోనే తెలుసుకుంటాను ఆ నాగగిరి కోణ వద్దకు ఎలా ప్రవేశించాలో. అసలు ఆ ప్రవేశించే వ్యక్తి ఎవరో తెలుసుకుంటాను. మొదటి ప్రయత్నం విఫలమైనంత మాత్రాన ఈ శిరోషామాంతుడు తన ప్రయత్నాన్ని విడుచుకోడు అని ఈ శిరోషామాంతుడు గట్టిగా అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా తెల్లవారేయింది. ఈ ఊరి పెద్దతో పాటు తన కుమారుడిని తీసుకొని అడవి మార్గం గుండా వివాహం గురించి మాట్లాడడానికి బయలుదేరుతూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి పక్క ఊరు అయిన లింగాపురానికి చేరుకున్నారు. లింగాపురం ఊరి పెద్ద ఇంటికి చేరుకొని అతనితో ఈ సూర్యరావణ తండ్రి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, వందనాలు. నేను ఈ పక్క ఊరి నుంచి వస్తూ ఉన్నాం. నా కొడుకు సూర్యరావణ మీ కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించడానికి మీరు అంగీకరిస్తే ఇదే మాసంలో వీళ్ళిద్దరికీ వివాహం జరిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ సూర్యరావణ తండ్రి తనతో చెప్పాడు. ఆ మాటలు విన్న లింగాపురం ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. తప్పకుండా తప్పకుండా, ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగానే ఈ మాసంలోనే వివాహం జరిపిద్దాం. నాకు 2 కుమార్తెలు. ప్రథమ కుమార్తెను మీకు ఇచ్చి వివాహం జరిపించి రెండవ కుమార్తెను కూడా ఒక మంచి సంబంధానికి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి
మా కూతుర్ని చేసుకున్నట్లు నాకుంది. ఖచ్చితంగా మీ కుమారుడైన సూర్యరావునికి మా ప్రథమ కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తాను అని వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ సూర్యరావణ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, వివాహం చేసుకున్న 1 సంవత్సరం తిరిగేలోపు ఈమెతో నేను సంతానం పొంది ఆ సంతానాన్ని నాగగిరి కోనకు బలి ఇవ్వాలి. తర్వాత ఈమెను కూడా ఆ కాలసర్పనిధికి ఆవర్గించే శిరోషాకి బలిదానం ఇవ్వాలి. శిరోషా మాంత్రికుడు చెప్పిన విధంగానే ఇతనికి 2 కుమార్తెలు ఉన్నారు. ఈ 2వ కుమార్తెకి చేసుకున్న తర్వాత ఆమెకు పుట్టే 2వ సంతానం వల్లే నేను ఇంతకాలం కలగంటున్న ఆ కాలసర్పనిధి నా సొంతమవుతుందన్నమాట. బలరే బలి, శిరోషా బలి అని ఈ సూర్యరావణ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇది ఎంత గమనిస్తూ ఉన్నా ఈ సూర్యరావణ తండ్రి ఇలా అంటూ ఉన్నాడు, అరే సూర్యరావణ, ఏంట్రా నీలో పరజ్ఞానంగా ఉండిపోయావు, ఏమిటి ఆలోచిస్తున్నావు అని ఈ యొక్క సూర్యరావణ తండ్రి తనతో చెప్పగా ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, అరే ఏమీ లేదు నాన్నగండి, ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగానే ఇదే మాసంలో వివాహం చేసుకుంటాం. అందుకు నేను అంగీకరిస్తున్నాను అని ఈ సూర్యరావణ తన తండ్రితో చెప్పాడు. ఇది అలా ఉండగా లింగాపురం ఊరి పెద్ద ఈ సూర్యరావణ తండ్రితో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, కాకపోతే మాది ఒక చిన్న విన్నపం. మా కుటుంబంలో కానీ మా వంశంలో కానీ ఎవరైనా వివాహం జరిపే ముందు ఆ 2 నూతన దంపతులని మా కులదేవత అయిన ఒక భయంకరమైన చెట్టు వద్దకు తీసుకుని వెళ్తాం. రిపీట్, ఒక చెట్టు వద్దకు తీసుకుని వెళ్తాం. ఆ చెట్టు దగ్గర ఉన్నే ఒక మాయావాణి వినిపిస్తుంది. ఆ మాయావాణిలో ఈ 2 దంపతులకి వివాహం జరిపించవచ్చు అంటేనే మాత్రమే మేము వివాహం జరిపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెట్టు నుంచి ఆ మాయావాణి గనక రాకపోయినా లేదా విరుద్ధంగా వచ్చినా సరే ఆ జంటకు మేము వివాహం జరిపించాం. ఈ షరతుకు మీరు అంగీకరించినట్లయితే ఇప్పుడే అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాం అని చెప్పి ఆ లింగాపురం ఊరి పెద్ద ఈ సూర్యరావణ తండ్రితో చెప్పాడు. ఆ మాట విన్న ఈ సూర్యరావణ తండ్రి ఇలా అంటూ ఉన్నాడు, అరే తప్పకుండా మీ నమ్మకాన్ని మేమెందుకు కాదంటాం, ఖచ్చితంగానే ఇప్పుడే వెళ్దాం పదండి అని ఈ సూర్యనారాయణ తండ్రి తనతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ సూర్యరావణ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఇదేంటిది, ఇప్పుడు గనక ఆ చెట్టు గనక నేను ఖచ్చితంగా మంచివాణ్ణి కాదు అని చెప్పి ఈ వివాహం కనుక రద్దు చేస్తే నేను అనుకున్న ఆ కాలసర్పనిధి పొందడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఈమెను బలి ఇవ్వడం కూడా సాధ్యం కాదు. ఎలా? ఓం క్రీం శిరోష, ఓం క్రీం శిరోష, నా మనోవేదన ఆలకించి నాకు ఏదైనా ఉపకారం చెప్పు, ఓం క్రీం శిరోష అని ఈ యొక్క సూర్యరావణ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉన్న ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, రిపీట్, ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉన్న ఈ శిరోషా మాంత్రికుడు తన గృహలోంచి ఈ సూర్యరావునికి వినిపించేలా ఇలా అంటూ ఉన్నాడు, సూర్యరావణ, నువ్వు ఏ మాత్రం కంగారు పడవద్దు. ఈ శిరోషా మాంత్రికుడు ఉండగా నీకు ఆపద రాటివను. ఖచ్చితంగా ఆమెను నువ్వు వివాహం జరిపించుకుంటావు. ఆమెను కాలసర్పనిధి కోసం శిరోషాకి బలి ఇవ్వడం ఖాయం. ఆమె సంతానాన్ని ఆమె సంతానాన్ని నాగగిరి కోన వద్దకు బలి ఇవ్వడం ఖాయం. ఇప్పుడే నేను ఆ చెట్టు వద్దకు ప్రవేశించి ఆ చెట్టు మాట్లాడుతున్న మాయావాణిలా నేను మాట్లాడతాను. నీకు వచ్చిన భయమేమీ లేదు, నిస్సందేహంగా వెళ్ళొచ్చు అని ఈ శిరోష మాట్లాడిన మాటలన్నీ నేరుగా ఈ సూర్యరావణకి వినిపించాయి. సూర్యరావణ చాలా ఆనందపడ్డాడు. వీళ్ళందరూ నేరుగా ఆ చెట్టు వద్దకు వస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఈ శిరోష మాంత్రికుడు ఆ భారీ చెట్టు వద్దకు ప్రవేశించి ఆ చెట్టు ముందు నుంచొని ఇలా అంటూ ఉన్నాడు, చెట్టు, ఈ చెట్టులో మాయాస్వరం ఉన్నదని ఆ అర్భకులు నమ్మడం, ఆ అర్భకులు నమ్మిందంతా వాళ్ళు చెయ్యడం. ఈ చెట్టులో ఉన్న ఆ శక్తిని ఇప్పుడే బంధించి ఈ చెట్టులోనికి నేను ప్రవేశించి నా ప్రియ స్నేహితుడైన సూర్యరావునికి అనుగుణంగా మాట్లాడుతాను. ఓం క్రీం శిరోష, ఓం క్రీం శిరోష యంత్రిణి, ఓం క్రీం శిరోష కాల సర్ప నిధి అవాహని
అని ఈ యొక్క షిడోష మంత్రుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఇంతలో ఆ మాయా చెట్టు నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంది. ఎవరు ఎవరు నువ్వు నన్ను బంధిస్తుంది? ఇదిగో షిడోష మంత్రుడా, ఇప్పుడు నన్ను బంధించవచ్చు. అమాయకులైన నా భక్తురాలను నువ్వు ఇప్పుడు బంధించవచ్చు, లేదా ఆమెను బలి ఇవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీతో పాటు నీ స్నేహితుడు కూడా సర్వనాశనం అవుతాడు. అది మాత్రం ఖాయం. ఈరోజు నిండు పౌర్ణమి కావడంతో నీ శక్తులు నాకన్నా అధికంగా ఉన్నాయి. అందుకని నువ్వు నన్ను బంధించగలుగుతున్నావు. లేదంటే నిన్ను ఇక్కడే భూస్థాపితం చేయగలుగుతాను. కానీ ఇప్పుడు నా శక్తులు నాశనం అవడం వల్ల నీకు బందీగా మారిపోతున్నాను. ఏదో ఒక రోజు నేను బయటికి వచ్చి నిన్ను అంతం చేస్తాను అని స్వరం వినిపిస్తుంది. ఆ మాటలు విన్న ఈ యొక్క షిడోష మంత్రుడు తన మంత్రదండంతో ఒక శక్తిని ఆ చెట్టుపైకి ప్రవేశపెట్టాడు. ఆ చెట్టులో ఉన్న ఒక శక్తి నేరుగా బయటకు వచ్చి ఈ షిడోష మంత్రుల్లో అర్పణమైపోయింది. వెంటనే ఈ షిడోష మంత్రుడు నేరుగా ఆ చెట్టులోనికి ప్రవేశించాడు. ఇంతలో అక్కడికి లింగాపురం ఊరి పెద్దతో పాటు సూర్యరావణ తండ్రి వాళ్ళందరూ నేరుగా అక్కడికి వచ్చారు. అనుకున్న విధంగానే ఈ లింగాపురం ఊరి పెద్ద ఆ చెట్టు ముందు నిల్చొని ఇలా అంటూ ఉన్నాడు. మాత, వృక్షమాత, ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మే కొలుస్తూ ఉన్నాం. మా పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పటికీ మేము పాటిస్తూనే వస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు నా ప్రథమ కుమార్తెని ఈ సూర్యరావణకి ఇచ్చి వివాహం జరిపించడానికి అంతా శుభవేనా? సమాధానం చెప్పు తల్లి అని ఆ లింగాపురం ఊరి పెద్ద చెప్పగా ఈ చెట్టులోనికి ప్రవేశించిన ఈ షిడోష మాంత్రికుడు తన స్వరంతో ఇలా అంటూ ఉన్నాడు. శుభం, అంతా శుభం. సూర్యరావణ కల నెరవేరుతుంది. అందరూ క్షేమంగా ఉంటారు. ఈ వివాహం వెంటనే జరిపించండి, లేకపోతే విషపకాల గడులు సమీపిస్తున్నాయి. త్వరగా ఈ మాసంలోనే వివాహం జరిపించండి అన్న స్వరం వాళ్ళందరికీ వినిపించింది. ఆ మాటలు విన్న అందరూ చాలా ఆనందపడ్డారు. సూర్యరావణ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. బలా షిడోష, బలా, నువ్వు చెప్పిన విధంగానే నాకు సహాయపడ్డావు. నువ్వు ఎక్కడ రావో అనుకుని చాలా కంగారు పడ్డాను. ఇక నేను అనుకున్న విధంగా ఆ కాలసర్పనిదని ఖచ్చితంగా పొందగలుగుతాను. ఓం క్రీం షిడోష అని ఈ సూర్యరావణ చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఇదలా ఉండగా ఈ సూర్యరావణ తండ్రితో పాటు వారు అందరూ తిరిగి యథావిధిగా తన ఊరికి బయలుదేరుతూ వస్తూ ఉన్నారు. సరిగ్గా అడవి మార్గం గుండా వచ్చే సమయంలో చీకటి పడింది. ఒక్కసారిగా వీరు వస్తున్న ఆ బండిపై ఒక పిశాచి ప్రత్యక్షమైంది. ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. మాంసం, రక్త మాంసాలు, ఈరోజు వీళ్ళందరినీ చంపుకు తినేస్తా. కానీ మా గురువు ఆజ్ఞలితే వీళ్ళు చంపకూడదు. నేను వచ్చిన కార్యాన్ని చేసి వెళ్ళుతానే తప్ప వీళ్ళు చంప తినడానికి అదృష్టం నాకు లేదు. ఎప్పటికైనా వీళ్ళ రక్త మాంసాలు నావే. ఓం క్రీం మాయా అదృశ్యని, ఓం క్రీం మాయా ప్రత్యక్షని అని ఆ పిశాచి ఏవో మంత్రాలు చదివి ఒక్కసారిగా ఆ ఎడ్లు బండిపై ఏదో ఒక కాంతిని ప్రసరింపేలా చేసింది. వెంటనే ఆ ఎడ్ల బండితో సహా మిగతా వాళ్ళందరూ అక్కడికక్కడే కదలకుండా శిలారూపంలా ఉండిపోయారు. ఒక్క ఈ సూర్యరావణ తప్ప మిగతా వాళ్ళందరూ ఎటువంటి చలనం లేకుండా అలా స్తంభించిపోయారు. ఈ సూర్యరావణ మాత్రం ఆ ఎడ్ల బండి కిందకి దిగి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, నేను తప్ప మిగతా వాళ్ళందరూ విగత జీవులా మారిపోయారేంటి? కాలం స్తంభించిందా, లేకపోతే ఇదేవన్నా అదృశ్యమాయా? ఎవరు నాతో మాట్లాడుతుంది అని ఈ సూర్యరావణ గట్టిగా అడుగుతూ ఉండగా ఇంతలో ఆ పిశాచి ఆకాశంలో ప్రత్యక్షమయ్యి ఈ సూర్యరావణతో ఇలా అంటూ ఉంది. ఒరే పెళ్ళి కొడక, నీ మాయలు తంత్రాలు తెలియక మీ తండ్రి
ఒక అమాయకు అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ నువ్వేమో ఆ అమ్మాయిని నరబలి చేసి ఆ కాలసర్పనిధిని పొందడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని మాకు తెలుసు. ఇదిగో ఆ అమ్మాయిని వివాహం చేసుకోకపోతే నీ కాలసర్పనిధికి వెళ్ళడానికి నీకు ఎటువంటి ఆస్కారం లేదని మాకు తెలుసు. గత 2 రోజులుగా నిన్ను పిశాచి వద్దకు రమ్మని చెప్పినా నువ్వు రాలేదు కదా. అందుకని ఒక్కసారి ఇటు చూడు. ఓం క్రీం ప్రత్యక్ష అని మంత్రాలు చదవగా పెళ్లి చూపుల్లో చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షమైంది. వెంటనే ఈ పిశాచి తన మంత్రశక్తితో ఆమెను ఒక శిల్పం వరే మార్చేసింది. చూసావా, నువ్వు ఈ యువతిని వివాహం చేసుకోవాలంటే తిరిగి మరలా తను మానవ రూపంలో మారాలి. అందుకు నువ్వు చేయవలసిన పని ఒకటి. నేను చెప్పిన విధంగా ఈ రోజు రాత్రి ఖచ్చితంగా నువ్వు అడవిలోనికి ప్రవేశించి ఈ అమ్మాయిని తిరిగి మరలా నీతో తీసుకుని వెళ్ళు. లేకపోతే ఈ అమ్మాయిని మేము బలి తీసుకుని రక్త మాంసాలు తిని చంపేస్తాం. అప్పుడు నువ్వు కోరుకున్నట్టు ఆ కాలసర్పనిధి ఎన్నటికీ పొందలేవు. ఓం క్రీం ఫట్ అని చెప్పి ఆ దయ్యంతో పాటు శిలారూపంలో మారిన తన కాబోయే భార్యను కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఆ పిశాచి. ఈ యొక్క సూర్యరావణ ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఎంత పని జరిగింది. ఆమె లేకపోతే ఆ పిశాచి చెప్పిన విధంగానే నేను ఆ కాలసర్పనిధిని పొందడం అసంభవం. ఎలాగైనా సరే ఈ రోజు రాత్రికి ఆ పిశాచి వద్దకు వెళ్ళి అసలు తను నా నుంచి ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలి. లేకపోతే నేను చాలా పెద్ద ఇబ్బందుల్లోనే పడతాను అని ఈ సూర్యరావణ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా స్తంభించిపోయిన తన వాళ్ళందరూ ఒక్కసారిగా మేల్కొన్నారు. తన తండ్రి ఈ సూర్యరావణతో ఇలా అంటూ ఉన్నాడు, అరే సూర్యరావణ, అసలు ఏం జరుగుతుందిరా? ఇందాక ఏదో పెద్ద పిశాచరుపులు అంటూ వినిపించాయి. పైగా ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎవరూ లేరు. ఏం జరిగింది అని ఈ సూర్యరావణ తండ్రి సూర్యరావణతో అడిగాడు. ఆ మాటలు విన్న ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, అరే నాన్నగారు, ఏమీ లేదండి. ఏదో ఒక గాలి ధూళిలాంటిది అటుగా వచ్చేసరికి ఒక్కసారిగా భయపడి వెళ్ళిపోయింది, అంతే. అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదు. సరే అందరూ త్వరగా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి తిరిగి మరలా వారందరూ నేరుగా తమ ఇంటికి వచ్చేస్తారు. ఇంతలో సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయింది. ఈ సూర్యరావణ మాత్రం తన గదిలో నిద్రపోకుండా ఆ అడవి మార్గం గుండా వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఒక దోమ ప్రత్యక్షమైంది.